అధ్యక్ష, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. ఈ బిల్లు, ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వెళ్ళినప్పుడు గిగ్ వర్కర్స్తో కలవడం జరిగింది. వారు గిగ్ వర్కర్స్తో కలిసినప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు వారు స్కూటర్ పైన కూడా రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేసినారు. సో వాళ్ళందరూ వారి బాధలు చెప్పుకున్నారు. ఏదైతే ఈ ఇండస్ట్రీలో ఇది కొత్త ఇండస్ట్రీ గిగ్ వర్కర్స్, ఈ సోషల్ మీడియా ఈ మీడియా, ఈ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ ద్వారా సర్వీసెస్ అందజేయడము ఈ గిగ్ వర్కర్స్ అందరు కూడా చేస్తున్నారు అధ్యక్ష. దీనివలన వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ భద్రత లేదు, వీళ్ళకు మినిమం వేజెస్ లేవు, వీరికి హెల్త్ స్క్రీనింగ్ లేదు, ఎప్పుడంటే అప్పుడు తీసేసేవారు వీళ్ళు గిగ్ వర్కర్స్కి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. మీరు గిగ్ వర్కర్స్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేయాలి, వారికి భద్రత కల్పించాలి. మీరందరూ కూడా అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, వీళ్ళందరినీ కూడా చర్చించి లేబర్ యూనియన్స్ వాళ్ళని కూడా చర్చించి మీరు ఒక బిల్ తీసుకురావాలని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు అందరినీ కూడా, మంత్రి సాబ్ 2 మినిట్, వెంకటరెడ్డి సాబ్, సో ఒక ముఖ్యమంత్రి గారు అప్పుడు అగ్రిగేటర్స్తోని మన యూనియన్ వాళ్ళతో పిలిచి చర్చలు చేశారు. అధ్యక్ష, ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసేది ఉంది, మీ సమస్యలు ఏమున్నాయని చెప్పని వారిని కోరడం జరిగింది. వాళ్ళు కోరిన తర్వాత ఒక డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేశాం. ఆ డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత సుమారు 30 రోజులు అది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎవరైనా సజెషన్స్ ఇవ్వచ్చు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి 30 డేస్ పబ్లిక్ డొమైన్లో ఉంది. 65 సజెషన్స్ వచ్చాయి అధ్యక్ష. ఈ సజెషన్స్ అన్నీ కూడా ఏదైతే రెలవెంట్ ఉన్నాయో అది ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ సెటప్ చేసి చర్చలు చేశాం. దాంట్లో ఏది పెట్టాలి, ఏది పెట్టొద్దు అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళతోని అగ్రిగేటర్స్తో చర్చలు ప్రారంభమైనాయి. తర్వాత నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత 5 మీటింగ్లు పెట్టాను. ఎందుకంటే అగ్రిగేటర్స్కి అందరికీ కూడా కొద్దిగా భయం ఉండే, మాకు ఈ ఆల్రెడీ మేము చాలా లాసెస్ చేస్తున్నాము, మీరు చట్టం ప్రకారంగా సెస్ ఎక్కువ వేస్తే మాకు ఇంకా లాసెస్లో ఉంటామని చెప్పి వారందరికీ కూడా కొంచెం భయం ఉండే. సో వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పినాము, ఈ యాక్ట్ వలన, ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే తీసుకొస్తున్నామో దీని ద్వారా వర్కర్స్కి, ఈ సుమారు 4 లక్షల వర్కర్స్ ఉన్నారు తెలంగాణలో గిగ్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించడంతో వారు టైం లిమిట్స్ ఏదైతే అగ్రిగేటర్స్ పెడుతున్నారో దీనివల్ల చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వారికి సోషల్ సెక్యూరిటీ లేదు. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది అగ్రిగేటర్స్ పైన ఉందని చెప్పి వారికి నచ్చజెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ కొత్త బిల్లో మేము పెట్టడం జరిగింది. ఈ బిల్లో ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డులో సుమారు 20 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో అగ్రిగేటర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వం తరఫు నుంచి కూడా మెంబర్స్ ఉంటారు. ఈ బోర్డు ద్వారా ఎవ్రీ క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది. ఎవరైతే సమస్యలు ఉంటాయో గిగ్ వర్కర్స్ కూడా వారు కూడా వారి సమస్యలు బోర్డుకి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఒక బోర్డు పెడుతూ దాంతోపాటు ఈ బోర్డు అమలు పెట్టిన తర్వాత మేము ఒక కమిటీ ఫామ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఆఫ్టర్ ద బిల్ ఇస్ ఫార్మ్, ఈ కమిటీలో అగ్రిగేటర్స్ ఉంటారు, గిగ్ వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళు చర్చించి రూల్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. రూల్స్ ఫామ్ చేయడానికి కొద్దిగా సమయం అవసరము. అది అతి త్వరలోనే రూల్స్ ఫామ్ చేసిన తర్వాత ఈ రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్లీ చేయబోతున్నాం అధ్యక్ష. ఈ బిల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఈ బిల్లో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే రైట్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. ఈ గిగ్ వర్కర్స్ అందరికీ కూడా వీళ్ళు గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకునేది అవసరం ఉంది.
ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకు ఒక యూనిక్ ఐడి వస్తుంది అధ్యక్ష. ఈ యూనిక్ ఐడి తరఫున అన్ని ప్లాట్ఫామ్స్లో, అంటే స్విగ్గీ, జొమాటో అన్ని ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఒకటే ఐడి వీళ్ళకు ఉంటుంది. తర్వాత వీళ్ళందరికీ జనరల్ ఇంకా స్పెసిఫిక్ సోషల్ సెక్యూరిటీస్ స్కీమ్స్ ఏదైతే కాంట్రిబ్యూషన్ బేస్డ్ ఉంటుందో ఇవన్నీ కూడా మన ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్కి అప్లికబుల్ ఉంటుంది అధ్యక్ష. ఎవరైతే చనిపోతున్నారో గిగ్ వర్కర్స్ డెత్ అయిన తర్వాత వీరికి పనిచేసేటప్పుడు కూడా వీళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో దీంట్లో ఒక గ్రీవియన్స్ అడ్రస్ మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము గిగ్ వర్కర్స్కి అనుకూలంగా. తర్వాత aggregator, every aggregator platform with at least 100 platform gig based workers registered on the platform shall constitute an internal dispute resolution committee. అంటే గిగ్ వర్కర్స్కి ఏమన్నా సమస్యలు ఉంటే ఈ కమిటీకి వారు రిప్రజెంట్ చేయొచ్చు. చర్చించిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత పెనాల్టీస్ కూడా ఈ బిల్లో ప్రొవిజన్ ఉంది. అగ్రిగేటర్స్కి వీళ్ళు సరిగా పేమెంట్స్ చేయకుండా గవర్నమెంట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వీళ్ళు ఇవ్వకుంటే వీరికి పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ టైం వీళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే దానికి 50,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. దాంతో సెకండ్ టైం ఏమో 1,00,000 రూపాయలు, థర్డ్ టైం ఏమో 1,50,000 రూపాయలు, ఫోర్త్ టైం ఏమో ఈ ఫోర్త్ టైం అయిన తర్వాత వారికి 5 times పెనాల్టీ వేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ తరఫు నుంచి the government may appoint officers with such designations as it thinks fit for the purposes of this act and may entrust to them such of the powers and functions under this act as may they deem fit. ఈ యాక్ట్ ద్వారా కూడా గవర్నమెంట్ will have power to make rules. The government may by notification in the Telangana Gazette make rules not inconsistent with this act and subject to the condition of previous publication and for the purpose of giving effect to the provisions thereof after previous publication for carrying out the purposes of this act. In particular and without prejudice to the generality of the foregoing power, such rules may provide for all or any of the following matters, namely time and place of the meetings, a rate of allowances, the manner of publishing of register of aggregators, the procedure to seek information regarding automated monitoring, specific sector occupational safety, the manner in which proper accounts, etc. The bill also empowers power to make regulations. The board may, by notification, make regulations not inconsistent with this act and the rules made or framed thereunder to carry out the provisions of this act. In particular and without prejudice to the generality of the foregoing power, such regulations may provide for all or any of the following matters, namely the manner in which aggregators platform shall provide the database of all gig workers onboarded or registered with them to the board under subsection 2 of section 10. The manner in which the latest data of all platform-based gig workers engaged by aggregators platforms shall be shared as per section 3 of section 10. Power to amend schedules, laying of rules. If the government is satisfied that it is necessary or expedient so to do so, it may by notification amend the schedules. Every rule, regulation, notification, scheme made or framed by the board or government as the case may be under this act shall be laid as soon as may be after it is made or framed
before each house of the state legislature while it is in session for a total period of 30 days, which may be comprised in one session or two or more successive sessions. Adhyaksha, there is a Social Security and Welfare Fund for platform-based gig workers. The government shall establish a fund to be called the Telangana Platform-based Gig Workers Social Security and Welfare Fund for Social Security and Welfare of the registered platform-based gig workers, and the following money shall form part of and be paid into, namely, all sums received from welfare fund fee under this act, all contributions made by individual platform and platform-based gig workers towards any specific social security scheme prescribed, all sums received as grant in aid from the state and central government. Platform-based gig workers welfare fund. The government shall charge a fee to be known as Telangana Platform-based Gig Workers Welfare Fund fee from the aggregator or platform on each transaction involving a payout made to the platform-based gig worker at such rate and in such manner as may be notified by the government from time to time. The government may, by notification, specify different rates of the welfare fund fee for different categories of aggregators or platforms having regard to the nature of services provided as classified in Schedule 1. Grievances. The government by notification shall appoint a grievance redressal officer for redressal of the platform-based gig workers. A platform-based gig worker registered under this act may file an application in the prescribed format, either in person or through web portal or any other mode, before the grievance redressal officer appointed under subsection 1 in relation to any grievance arising out of settlements, entitlements, social security payments and other benefits provided by the board under this act. There is also an appellate authority. The government by notification shall appoint an officer in the cadre of deputy commissioner or equivalent rank or cadre as an appellate authority. So these are the salient features, Adhyaksha. Then please put it for discussion. Thank you.